హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఒక మంచి కాఫీతో డే స్టార్ట్ చేద్దామండి. మనం ఈరోజంతా మన గార్డెన్లో ఏమేమి వచ్చినాయి, ఏమేమి మొలకలు వచ్చినాయి అవన్నీ మనం ఈరోజు చెప్పుకుందాము. అసలు ఏం పూసినాయి, ఏం కాసినాయి అన్నీ చెప్పుకుందాం ఈరోజు. చూడండి మన తులసి చెట్టు ఎంత బాగా వచ్చిందో. మొరం ఇది ఎండిపోయిందండి. ఇదిగోండి, ఇది ఆనప వచ్చినాయి, విత్తనాలు వేసాను కదా. ఇక్కడ కూడా ఏదో వస్తుంది. తమలపాకు చెట్టు ఇది. ఇదిగోండి గుమ్మడి పాదు భలే వచ్చింది కదా. ఇంకో పాదు వచ్చిందండి. మొక్కజొన్న ఎంత అయిపోయింది చూడండి. ఈరోజు వాకిట్లో నేను వేసుకున్నాను. ఇదిగోండి దొండ పూత స్టార్ట్ అయింది చూసారా. ఇంకా స్టార్ట్ అయిందండి. ఇంకా మనకి దొండకాయలు కాస్తాయి. అన్నీ కొమ్మకున్నాయి చూడండి. ఏవైనా తీగ జాతులండి ఇదిగోండి ఇలా ఎలాడతాయి కదా, అవి కూడా షాక్ తింటాయట. మనం జాగ్రత్తగా వేస్తే ఈ కాయలు ఎక్కువగా వస్తాయట. ఇలా అంటే మాకు ఓకే, మేము ఇలా తీగల మీద ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నామని అవి కూడా ఫీల్ అవుతాయట. అయినప్పుడే మనకి ఎక్కువ ఈల్డ్ వస్తుందంట. ఇది ఒకసారి గమనించుకోండి గార్డెన్ చేసేవాళ్ళు. మనకు చూడండి, మనం కూడా ఏదన్నా సరిగ్గా కూర్చోపోతే పడిపోతామన్న భయం ఉంటుంది కదా, మనకే ఉంటుంది. వీటికి కూడా అంతే, ఆ భయమే ఉంటుందట. అందుకే జాగ్రత్తగా ఏమన్నా కొమ్మలు ఎలాడుతున్నా కూడా ఇలా సర్దేయండి. అప్పుడు వాటికి ధైర్యం వచ్చి ఈల్డ్ ఎక్కువిస్తుంది. ఈ ఒక చిన్న టిప్ అయితే పాటించండి. నేను ఈ మధ్య ఎక్కడో చదివాను అది. జాగ్రత్తగా ఏ కొమ్మ కూడా కిందికి ఇలా ఎలాడకుండా పాకిచ్చేయండి. చక్కగా పైన పందిరి ఉంది కదా మనకి, ఈ పందిరికి అల్లుకుపోద్ది. జాగ్రత్తగా ఏ తీగ పోకుండా అలా అల్లిచ్చేయండి. అల్లిస్తే అవే చక్కగా అల్లేసుకుంటాయి. మనం జర్మినేషన్ అవ్వలేదు అనుకుంటున్నాం కదా, కొన్ని అయితే అక్కడ అయితే వచ్చిందండి. ఇది కొంచెం పెద్ద అయితే మనకి ఏంటి అనేది తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. మనం రీపోటింగ్ చేసాం. బెండకాయలును గోర్చిక్కుడు ఇలా ఉన్నాయి పరిస్థితి. ఇది బెండ, ఇది కూడా బెండే బాగా వచ్చింది. ఇది కూడా బెండే. రెగ్యులర్గా వీటికి ఏదో ఒక పోషకాలు అయితే ఇస్తానే ఉన్నానండి. ఇవ్వకపోతే పాపం అవి మాత్రం ఎక్కడి నుంచి కాస్తాయి. మనమైనా అంతే కదా, రెగ్యులర్గా ఫుడ్ తింటేనే మనం జాగ్రత్తగా ఉంటాం. నిన్న డాక్టర్ అదే అంటున్నారు. నిన్న హాస్పిటల్కి వెళ్తే ఒక 5 days నుంచి హాస్పిటల్కే తిరుగుతున్నాంలేండి. చాలా ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి. సో ఆమె అంటున్నారు కొంచెం ఫుడ్ ఇంటేక్ తీసుకోవాలమ్మా, తీసుకోకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోతాయని. సో అలానే మొక్కలకు కూడా అంతే కదా, వాటికి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వకపోతే అవి ఎలా పెరుగుతాయి పాపం. ఆ కొంచెం మట్టిలో మనం టబ్బుల్లో వేస్తాం మట్టిని, ఆ కొంచెం మట్టిలో అవి వాటికి ఎన్ని పోషకాలను వస్తాయి. అందుకనే మనం రెగ్యులర్గా ఏదో ఒక పోషకాలు అయితే ఇస్తానే ఉండాలి. నేనైతే డే బై డే ఏదో ఒకటి ఇస్తానే ఉన్నానండి. తోటకూర చూసారా, మన బంగారు తల్లి మందారం చెట్టు నిండా పువ్వులు పూసేస్తాయండి. ఎంత అందంగా అనిపిస్తుందో నాకైతే అసలు వీటిని చూస్తే. ఇదిగోండి ఇక్కడ ఇది ఒక బంగారం మన బెండ. అసలు ఇంకా ఇదిగోండి మన కరివేపాకు కూడా చాలా ఎదుగుతుంది ఇప్పుడు బాగానే. బంతి నాట్లు వేసాం కదా, అంటుకున్నాయి. ఇవైతే రెగ్యులర్గా వచ్చేస్తున్నాయండి ఈ టబ్బులో. ఎన్నిసార్లు తీస్తున్నానో, ఇలా రాగానే ఇలా తీసేస్తూనే ఉంటాను. మళ్ళీ ఒక 2 daysలో వస్తాయి. మరీ చిన్నవి ఉన్నప్పుడు తీస్తే ఇబ్బంది అవుతుంది. దాంతో తవ్వేద్దాం అంటేనేమో ఇబ్బంది అయిపోతుందండి. అంటే పాపం ఏ మొక్కలకి ఏమైనా తగిలిపోతాయో అని భయం నాకు. అందుకే ఇలా ప్రతిదీ ఇలా చేయితోటే తీస్తున్నాను. మరి వీటికి ఇచ్చిన బలం అంతా ఇలా ఆగేసుకుంటాయి కదా పాపం. అందుకనే చెత్త అబ్బాయి అన్నమాట. 7:30 అయ్యేసరికి వచ్చేస్తాడు. ఇక కుక్కలన్నీ. పాలకూర చూడండి ఎంత బాగా వచ్చిందో. సపోటా చెట్టు తొట్టులో వేసాను. దీనికే ఒక దోసతీగ కూడా అల్లేసుకుంది. నిన్న వర్షం పడ్డట్టుంది, బాగానే తడిగా ఉంది. వాళ్ళ నీళ్ళు వేయక్కర్లేదు. నీళ్ళు ఎక్కువైనా కూడా మొక్కలు ప్రాబ్లం అవుతాయి కదా. నిన్న వర్షం నీళ్ళు వాళ్ళకి చాలు. సాయంత్రాన్ని చూసి కొంచెం బాగాలేదు అనుకుంటే కొద్దిగా ఎండిపోయినట్టు ఉన్నాయి అనుకోండి, అంటే పైన ఇట్లా పగుళ్ళలాగా వస్తుంది మీకు. అప్పుడు ఇక నీళ్ళు కావాలని అర్థమవుతుంది. అప్పుడు పోసేస్తే సరిపోద్ది. చూసారా ఎంత కలుపు వస్తుందో. అయ్యే మామూలు మనం చెట్లు వేసేసి
పెరగాలంటే మాత్రం ఈ రేంజ్లో పెరగవు, అదేంటో మరి. కలుపు మొక్కలు అయితే విపరీతంగా పెరిగిపోతాయి. కానీ చూడండి, వారం నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నామండి. అబ్బా అసలు విసుగు వచ్చేస్తుంది ఆ హాస్పిటల్కి వెళ్తుంటే. మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోతూ ఉన్నది. పొద్దున్నే కొంచెం ఈ చూసేసుకుంటూ ఒకసారి చూసుకొని వెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వస్తాను. అసలు ఎక్కలేకపోతున్నాను మెట్లు, కానీ తప్పదు. పాపం మీటింగ్ పలకరిస్తే కొంచెం అవి కూడా పెరుగుతాయి కదా. మన బిడ్డలు అంతే కదండి, అవి కూడా మన పిల్లల లాంటివే కదా. మనం ఎంత ప్రేమగా చూస్తామో అవి కూడా అంత ప్రేమగా పెరుగుతాయి. అందుకే వాటికి ఏమున్నాయి, ఇప్పుడు ఈ కలుపు కూడా వాటికి ఇబ్బంది. ఎందుకంటే వాటికి రావాల్సిన పోషకాలన్నీ ఇవే తీసేసుకుంటాయి. మా పిల్లలు ఏమో తిడతా ఉన్నారు, ఎందుకు ఆ గార్డెన్ పనులు అవన్నీ అవసరమా నీకు అని. ఇదొక మనసు చాలా ప్రశాంతతనిస్తుంది. మనం ఉండే బిజీ లైఫ్లో ఒక్క 10 నిమిషాలైనా మన గార్డెన్లో మనం తిరగగలిగితే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఏమో నేనైతే అట్లా ఫీల్ అవుతాను. మా ఇంట్లో పెట్స్ ఉంటాయి, గార్డెనింగ్ ఉంటుంది. నా డాక్టర్ కూడా అంటున్నారు, ఇన్ని అవసరమా శ్రీదేవి, రెస్ట్ తీసుకో నువ్వు ఫస్ట్, నీకు కొంచెం ఇబ్బంది ఉంది కదా అని చెప్తున్నారు. కానీ ఏం రెస్ట్ తీసుకుంటామండి, అలా బెడ్ మీద పడుకొని లేకపోతే అలా కూర్చొని ఉన్నా నాకు నచ్చదు. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. లీవ్ అయితే పెట్టాను ఆఫీస్కి నిన్న ఇవాళ. ఇంకా రేపటి నుంచి నా వర్క్ నేను చేసుకోవాలి. ఈ నెల కొంచెం కాస్త గట్టిగా పనిచేయాల్సిన సిచ్యువేషన్ ఉన్నది, చెయ్యాలి. ఈలోపు 10 ఈవెంట్స్ కూడా వస్తుందేమో అని చూస్తున్నాను. ఇంకా రిజిస్ట్రేషన్ ఫామ్ రాలేదండి, అది వస్తే ఆ పనులు కూడా మొదలు పెడదామని. ఈలోపు కొంచెం హెల్త్కి సంబంధించి అన్నీ సెట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఆల్రెడీ నిన్న ఎంఆర్ఐలు చాలా టెస్టులు, నిన్న ఒక టెస్ట్ చేశారండి, మొత్తం బాడీ అంతా షాకులు పెట్టారు. ఎస్ఎంఈ టెస్ట్ ఏదో అట, నాకు కూడా పెద్ద పేరు గుర్తులేదు. మొత్తం ఎక్కడికక్కడ కాళ్ళకి చేతులకి షాకులు పెట్టి చేశారు. అవును, మన ఇదండి చెట్టు ఇది గుర్తు రావట్లేదు ఏంటో, మల్లె చెట్టు. ఇదిగోండి, ఇది కూడా దోసే, ఇంకా పిందెలు పడలేదు. దీంట్లోనే యాలకుల చెట్టు ఉంది, అది బతుకుద్దో లేదు తెలియదు. వంకాయ ఇది ఒకటి ఉన్నట్టు ఉందండి. ఇంకా చాలా విత్తనాలు ఇందులో వేసాను, ఇంకా రాలేదు అవి. ఇంకా అవి వస్తాయని నమ్మకం కూడా లేదు. ఇది ఒక వంకాయ, ఇవి అయితే బంతి. వీటిల్లో తీసాను, ఈ నారంతా ఎక్కువ ఉన్నాయని తీసేసి వేరే వాటిల్లో రిపోర్టింగ్ చేశాను. వీటిల్లో కూడా ఆకుకూరలు కూరగాయలు వేసానండి, ఒక్కటి కూడా జర్మినేషన్ అవ్వలేదు. దీంట్లో కూడా చాలా విత్తనాలు వేసాను, ఇది అవ్వలేదు. ఇందులో కూడా చాలా విత్తనాలు వేసాను, ఇవి కిచెన్ కంపోస్ట్వి, ఈ బీన్స్ 2 కూడాను. వంకాయ నాటాను కదా, అది వచ్చింది, బాగానే ఉంది. ఇది వచ్చేసరికి మెంతికూర నిన్న కోసాను, కర్రీలో వేసాను, టేస్ట్ బాగుంటుందని. మన కొత్తిమీర బదులు కొత్తిమీర లేనప్పుడు ఇది కాస్త గుప్పెడు కోసేసుకుంటే స్మెల్ టేస్ట్ చాలా బాగుంటుందండి. కిచెన్ కంపోస్ట్ తయారు చేస్తున్నాం మళ్ళీ. దీంట్లో కూడా విత్తనాలు వేసాను, ఇంకా రాలేదు. ఇది కిచెన్ కంపోస్ట్ తోటి తయారు చేసింది కదా. పైన మట్టి వేసే సగం వరకు కిచెన్ కంపోస్టే ఉంది అడుగున. పైన ఇక మట్టి, కోకోపిట్టు, కౌడంగు అన్నీ వేసాను, వేసి తయారు చేసాను. చూడాలి ఏం విత్తనాలు వస్తాయి ఏం రావు. ఇంకా చాలా తొట్లు కూడా చేయాల్సినవి ఉన్నాయి, మట్టి కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి. వచ్చే మొలకలను బట్టి మనం చేయాలి కదా. పుట్టిగా ఏం వేసేస్తాను, నార్లు కొందామని వెళ్తే కొన్ని షాప్స్లో నర్సరీలో అసలు నారు దొరకట్లేదు. వంకాయ 2-3 నార్లు దొరుకుతాయి బాగా, వంకాయ, టమాటాను, ఇంకోటి ఏంటి ఆకుకూరలే దొరుకుతాయా, నార్లు దొరకవండి. కొత్తిమీర కూడా దొరకదు అనుకుంటా. వంకాయ, టమాటా, పచ్చిమిర్చి నారు ఇవి వేసుకుంటే బాగుంటాయి అని చూస్తున్నాను, ఇంకేమీ దొరకట్లేదు నాకు. 2-3 ఇట్లా అడుగుతున్నాను, ఇక అట్లా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇది చిక్కుడు, ఇవి వచ్చేసరికి గోరు చిక్కుళ్ళు ఇలా వచ్చినాయి. దీంట్లో చాలా మొక్కలు ఉంటాయి, తీసేసాను. 4-5 ఉంచాను అంతే. మిగిలిన తీసి రిపోర్టింగ్ చేసాం కానీ అవి వస్తాయో రావో తెలియదండి. ఇదిగో బెండ, ఇందులో కూడా చాలా వస్తాయి, కొన్ని తీసాను ఎందుకంటే బలం సరిపోదని. ఈ 4 ఉంచాను, 4 కూడా ఉంచాను, బహుశా 3 ఉంచుతాను, ఇంకొకటి తీసేస్తాను. ఎందుకంటే మళ్ళీ వీటికి బలం సరిపోదన్నమాట, అవి పెరగాలంటే. అవి బలంగా ఉంటేనే కాయలు కాస్తాయి. ఇదిగోండి మన దోస, ఈ చెట్టే చాలా దోసకాయలు ఇస్తూ ఉంది మనకి. ఇంకా దీంట్లో అయితే ఏం రాలేదు, ఉల్లినారులు వేసాను. అవి ఇంత పెద్ద డ్రమ్లో కూడా ఈ మట్లో కూడా పెద్దగా ఏం రావట్లేదు, ఇది తప్ప ఏది రాలేదు మనకి. ఇది ఒకటే వచ్చింది దోసకాయ, దానంతట అదే వచ్చింది, చక్కగా పెరుగుతుంది. ఇవన్నీ ఉల్లినాట్లు చూసారా కలుపు ఎలా వచ్చిందో. ఒక 4-5 డేస్ అయింది తీసి, అంతే వచ్చేసింది మొత్తం. ఇది కొంచెం పెద్దగా అయితే కానీ తీయడానికి అవ్వట్లేదు నాకు. ఇది ఒకటి వచ్చిందండి జర్మినేషన్ అయ్యి, ఏం మొక్క చూడాలి మనం.
వచ్చిన తర్వాత చూస్తాను. కొంచెం పెద్దగా అయితే కానీ ఆకు వస్తే కానీ అది ఆనప లేకపోతే బీర లేకపోతే పొట్లకాయ అనేది తెలీదు మనకి. చూద్దాం. ఇదిగోండి ఆ కాయలు కాసాక కోసాను కదా, దీని కాయలు లాస్ట్ టైం కోసాక ఈ పెద్దగా అవుతున్నాయి. ఇంకా లోపలికి ఉన్నాయండి కాయలు, ఒక 2-3 ఉన్నాయి. అవన్నీ కూడా పెద్దగా అవుతాయి, ఒక 2-3 రోజుల్లో పెద్దగా అయిపోతాయి. ఇదిగోండి ఇది ఒకటి జర్మినేషన్ అయ్యింది. దీంట్లోనే గోర్చిక్కుడు, అది బతికినట్లే ఉంది. గోంగూర ఇది ఎందుకో సడన్గా పట్టుకొచ్చి ఆ రోజు మీకు నేను ఫోటోలో కూడా పెట్టాను, వీడియోలో. సడన్గా చనిపోయింది దానంతట అది. ఏదో కొంచెం ఎందుకు చనిపోయిందో నాకు కూడా అర్థం కాలేదు. దీంట్లో కూడా చాలా విత్తనాలు వేసాను, ఏం రాలేదు. ఉల్లినారులు అయితే ఉన్నాయి. ఒక ఇది పాలకూర చెట్టు, అది. ఇదిగోండి ఇది కాకర. దీంట్లోనే ఒక బెండ్ వచ్చింది. నేను ఒక వంకాయ వేసాను, ఒక బంతి చెట్టు వేసాను. అవి అయితే నాటుకున్నాయి, 2 వేసాను. ఇవి కొంచెం పెద్దగా అయ్యాక ఆకులు తీగలు వచ్చాక పైకి కట్టేద్దాం. ఇది ఒకటి జర్మినేషన్ అయింది విత్తనం. చూడాలి అది పెద్దగా అయితే కానీ ఏంటో తెలియదు మనకి. ఇదిగోండి పట్టుకొచ్చు, ఇలా పువ్వుల మీద ఉంది. కంద వచ్చిందండి, ఇదిగోండి భలే వస్తుంది కంద మాత్రం. చెట్టు చిక్కుళ్ళు ఇవి వచ్చినాయి. ఇక్కడ ఏదో జర్మినేషన్ అయింది, ఇది కూడా కొంచెం పెద్దగా అయితే తెలియదు మనకి. ఇక్కడ ఒకటి అయింది, ఈ కాస్త పెద్దగా అయితే తెలుసు. ఇదిగోండి ఇది గోర్చిక్కుడు. పెద్దగా అయిపోతుంటే వంగిపోతుంటే కర్రేసి కట్టాను. ఈ మస్క్ మెలన్ అనుకుంటా, ఇంకా రాలేదు. ఇదిగోండి తోటకూర ఎంత బాగా అయిందో చూడండి. పెద్దగా అయితే చక్కగా కాడలు కోసుకొని పులుసు పెట్టుకోవచ్చు మనం. ఇదిగోండి మన చిక్కుడు చెట్టు, ఇది చెట్టు చిక్కుడే ఇది కూడా. ఇదిగోండి దీంట్లో ఇది కూడా మొత్తం రీపాటింగ్ చేసి మట్టి అంతా కొత్తగా వేసింది కదా, అయినా ఇలా కలిపి వస్తానే ఉంటుంది. కాకపోతే దాంట్లో ఆ టబ్లో వచ్చినట్టు రాదు, డ్రమ్లో. ఇది కాస్త తక్కువ వస్తుంది, తెస్తాను. మన మునగ చెట్టు చూసారా ఎంత సంతోషంగా తలలూపుతుందో, చక్కగా ఉంది. రీపాటింగ్ చేశాక కాస్త ఇంకా ఎక్కువ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కాయలు కాసినాయి కదా, 4 కాయలు కాసినాయి. ఈ ఇయర్ ఇంకొంచెం ఎక్కువే కాస్తాయి. ఇది ఇరుకైపోయినట్లున్నాయి. దీనికి ఒక పెద్ద టబ్బోటి ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు. ఇరుకైపోయినట్టున్నాయి పాపం, ఇలా అయిపోయినాయి. అప్పటికి కొన్ని ఆకులు తీసాడు నిన్న బాబు. ఇదండి ఈరోజు మన గార్డెన్ విశేషాలు. పెరుగుతూ ఉన్నాయి, అవి పెరుగుతుంటే ఈల్డ్ వస్తూ ఉంటాయి, మనం కోసుకుంటూ ఉంటే అప్పుడు బాగుంటుంది. ఇది చూసారా, లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు ఉండాలి పూజ చేయడానికి అని చెప్పి ద్వాదశి రోజున అనుకుంటా పూజ చేస్తాం కదా ఉసిరి చెట్టుకిను తులసి చెట్టుకి, అప్పుడు తెప్పించాను. ఎంత బాగా వస్తుందో చూసారా. పోయిందేమో అనుకున్నాను హౌస్ షిఫ్ట్ అయినప్పుడు, బట్ చాలా బాగా వచ్చేసిందండి. బంగారు తల్లులు ఇవన్నీ కూడాను. నిజంగా ఎంత సంతోషాన్ని ఇస్తాయండి అవి చక్కగా నాటుకొని కలకల్లా ఆడుతూ ఉంటాయి, పచ్చగా ఉంటాయి. నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. అవి కాయలు కాయనియండి, కాయనీయకపోయినండి తర్వాత సంగతి. ఏదైనా సరే వీళ్ళు వచ్చినా రాకపోయినా అవి పెరిగి అలా పచ్చగా ఉండడమే నాకు ఇష్టం. మా ఇంట్లో చిన్న చిక్కు కూడా అంతే కదా, అవి హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.